ఇంట్లో బీభత్సంగా బోర్ కొడుతుంది. అసలు ఏం చేయాలో దొరకట్లే అనుకోండి. నా లెక్క గాలికి తిరగాలి. ఇంట్లో బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాలే. చిన్న అట్లా పొలాలలోకి వస్తే ఏమన్నా తీయొచ్చుగా, ఏమన్నా బోర్ కొట్టకుండా ఉంటుంది ఇట్లా అని చెప్పి పొలాలలోకి వచ్చిన. ఇటువైపు వచ్చి మస్తు రోజులు అవుతుంది. అసలు చూడాలి మొత్తం మారిపోయినాయో ఏమైనాయో. సంవత్సరాలు అవుతుంది డైరెక్ట్ మా ఇంటికైనా ఇవన్నీ, కానీ చాలా రోజులు అవుతుంది. చాలా ఒక 1-2 years అవుతుంది కావచ్చు ఇటు సైడ్ వచ్చి నేను. సో ఎట్లుంది కథ ఏందని ఒకసారి చూద్దాం. చెట్లు ఘోరంగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు ఇదంతా క్లీన్ ఉండే. ఇంత డేంజర్గా తయారైందని అనుకోలే. వామ్మో, ఫస్ట్ టైం భయం అవుతుంది మా ఊర్లో. మస్తు దిట్టంగా తయారైపోయింది అంతా. ఘోరం మనకు దట్టమైన అడవిలోకి తయారైంది. పొలాలకి వేడి ఘోరంగా ఉంది. నీళ్ళు ఉంటే ఉండవు మరి. పారే బాగా అయితే ఎత్తుకుదాం అంటే అందులో ఉంటుంది, కానీ నీళ్ళు ఉంటే ఉండవు చూడాలి. సో మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ వచ్చేసినాం. గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే చూసినా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు నడి రోడ్ పొలంలో కట్టుకున్నారనమాట. సో చూడండి చాలా బాగుంటుంది. ఆ డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట, మస్తు ఉంటుంది. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అక్కడ కరెక్ట్గా దారి ఇస్తుంటే క్లోజ్ అయిందేమో అనిపిస్తుంది, కానీ మనం వచ్చిన దారి కూడా అసలు చాలా ఓపెన్ ఉండేది. అది కూడా ఇట్లా దట్టంగా అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఓపెన్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. కాకపోతే కొంచెం భయంకరంగా ఉండొచ్చు. గ్రీనరీలోకి అయితే ఎంటర్ అయినాం చల్లగా. అమ్మా సడన్గా ఫుల్ గ్రీనరీ ఉంది కదా, బాగుంది. కొంచెం చల్లగా ఉంది. నేను చెప్పిన చిన్న వాగేదో కాదు ఇదే. దిస్ ఈజ్ కాల్డ్ పారేవాగు. అంటే ఫ్లోటింగ్ ఉంటుంది. సో వాటర్ ఫ్రెష్గా కనబడతాయి అంతే. చాలా తక్కువ ఉంది. ఇది ఎండాకాలం కదా, చాలా ఘోరంగా చాలా తక్కువ ఉంది ఫ్లోటింగ్. అసలు ఫ్లోటింగ్ ఏదో కాలువలు ఎక్కువ ఉంది. చూసినా టీ షర్ట్ తడిసిపోయింది, ఫుల్ చెమట. ఈ నీళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ ఇట్లా ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అర్థమవుతుంది. అటు కూడా వెళ్ళొచ్చు, మనం ఇందులోకి వెళ్ళొచ్చు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, దారి మర్చిపోతా అంతే. సో ఇంకింతే. ఇది నాకు తెలిసి ఇక్కడ ఏమి ఉండదు, మొత్తం జామాలతోటే ఉంటుంది.
ఇది అదే అదే ఉంటుంది మొత్తం. సో చెప్పాలంటే ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం. అంత బాగానే ఉంది కానీ ఇంటికి పోతే మా అమ్మ కుక్క తానులే బట్టలన్నీ పాడైనాయి. మట్టి మట్టైనా చెమటైనా బురదైనా. అయిపోయింది, రిటర్న్ అయిపోతుంది ఇంటికి. మా అమ్మ ఎన్ని తిరుగుతుందో ఏమో భయం అవుతుంది. మొత్తం తడిసిపోయినా బురద. ఎట్లుంది ఫీలింగ్? మీకు కూడా వచ్చిందా? నాకు బర్డ్స్ కనబడతలేవు రికార్డ్ ఇద్దామంటే. పక్క ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. ఆ బర్డ్స్ యొక్క వాయిసెస్ ఇంకా రివర్ యొక్క ఫ్లో యొక్క సౌండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంత కొంచెం నీడ ఉంది కదా. ఇప్పుడు చూడు సడన్గా మనం ఎండలోకి చాలా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఘోరంగా పడుతుంది ఎండ. ఇగో ఇట్లా ఇందులో కనుక నైట్ టైం వచ్చి నైట్ ఇట్లా చిన్న హాంటింగ్ ప్లేస్ అన్నట్టు లాగ్ ఇట్లా మాత్రం అసలు వేరే ఉంటుంది, మామూలు ఉండదు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్తే అది చాలా పుణ్యం కట్టుకుంటుంది. థ్యాంక్ యూ.